హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. దానం చేయకూడని వస్తువులేంటో తెలుసుకుందాం. సాధారణంగా దానం చేయాలని అందరూ చెప్తూ ఉన్నారు. దానం చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆ భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని చెప్తారు. దానం చేయడాన్ని గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారు. ఎవరైనా తమ వద్దకు వచ్చి ఆర్జించినా, లేక మనమే ఏదైనా దానం చేయాలనుకున్నా తప్పక చేయొచ్చని చెప్తారు. తద్వారా చేసిన కర్మ ఫలితాల నుంచి విముక్తి లభిస్తుందని అంటారు వేద పండితులు. అయితే దానం చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయని హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి. వాటి ప్రకారం ఏం దానం చేయాలి, ఏం దానం చేయకూడదు, ఏ సమయంలో దానం చేయాలి, ఏ సమయంలో చేయకూడదనే విషయాలను వేద పండితులు చెప్తున్నారు. వీటిని పాటించడం ద్వారా జీవితంలో సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారని అంటున్నారు. దానం చేయడం పుణ్యం మరియు ప్రతి వ్యక్తి తన సామర్థ్యం మేరకు దానం చేయాలి. కానీ కొన్ని వస్తువులను దానం చేయడం అశుభంగా పేర్కొంటున్నారు. ఈ వస్తువులను దానం చేయడం వలన లక్ష్మీదేవి, శనిదేవుడు సదరు వ్యక్తులపై ఆగ్రహంతో ఉంటారంట. తద్వారా వారు తమ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మరి ఎప్పుడు దానం చేయకూడని వస్తువులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా నూనె. తైలాన్ని దానం చేయడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. కానీ ఉపయోగించిన మరియు వాడిన నూనెను దానం చేస్తే శని భగవానుడికి కోపం వస్తుందంట. శనిదేవుడికి కోపం వస్తే ఆ కుటుంబం మొత్తం అతని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పండితులు చెప్తున్నారు. చెడిపోయిన ఆహారం. పాచిపోయిన లేదా చెడిపోయిన ఆహారాన్ని ఇతరులకు దానంగా ఇవ్వరాదు. ఇలా ఇచ్చిన ఎడల కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోవడం లేదా చేతిలో ఉన్న డబ్బు మొత్తం మనకు తెలియకుండానే ఖర్చు అయిపోవడం లాంటివి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొబ్బరి నూనె. కొబ్బరి నూనెను కూడా మన ఇంటికి వచ్చిన బంధువులకు ఇవ్వకూడదు. ఇక ఇరుగింటి పొరుగింటి వాళ్ళకు కూడా కొబ్బరి నూనె దానంగా ఇవ్వకూడదు. ముఖ్యంగా మన ఇంటికి వచ్చిన బంధువులకు మన చేతులతో వారి జుట్టుకు కొబ్బరి నూనెను రాయడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనలక్ష్మి ఉండదంట. పరక. వీటిని మన ఇంటికి వచ్చిన బంధువులకు కానీ లేదా ఇతరులకు కానీ ఈ పరకలను దానం చేయకూడదు. ఇలా దానం చేయడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని కూడా ఊడ్చి ఇచ్చినట్లు అని పండితులు చెప్తున్నారు. అందుకే ఇతరులకు ఈ పరకలను దానం ఇవ్వకూడదు. పగిలిన వస్తువులు, చిరిగిన దుస్తులు. సాధారణంగా మన ఇంట్లో ఉండే పగిలిపోయిన వస్తువులు కానీ చిరిగిన దుస్తులను కానీ ఇతరులకు దానంగా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల దరిద్రం వస్తుంది. కాబట్టి ఇలాంటి వస్తువులను ఇతరులకు దానంగా ఇవ్వకుండా జాగ్రత్త పడండి. చిరిగిన పుస్తకాలు. అన్ని దానాల్లోకైనా విద్యాదానం చాలా గొప్పది. దానం చేసే వస్తువులు మంచిగా శుభ్రంగా ఉండాలి. చిరగకుండా మంచిగా ఉన్న పుస్తకాలను, గ్రంథాలకు దానం చేస్తే ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ చిరిగిన పుస్తకాలను దానం చేస్తే జ్ఞానం లోపిస్తుందని పండితులు అంటున్నారు. మీరు చదువుకున్న పుస్తకాలు వేరే వారికి ఇచ్చేటప్పుడు అవి ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోండి. పదునైన వస్తువులు. కత్తులు, కటార్లు వంటి పదునైన వస్తువులను ఇతరులకు దానంగా ఇవ్వకూడదు. ఇలా ఇచ్చిన ఎడల వారిని దురదృష్టం చుట్టుముడుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా పెరగడం ఉంటుంది. ఒక్కోసారి చాలా తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.